హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒడిబియ్యం. ఒడిబియ్యం అంటే ఏమిటి, ఎందుకు పోస్తారు, దానిలో ఉన్న విలువలు ఏమిటి, ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఒడిబియ్యం అంటే ఒక వేడుక సంబరం కాదు, దానికి చాలా చరిత్ర అనేది ఉంది. దాని గురించి ఈరోజు వివరించబోతున్నాను. పసుపు బట్టలతో పెళ్లి కూతురిగా అత్తారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుక ఒడిబియ్యం. ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే. పుట్టింటి నుంచి అందే భరోసా, నేనున్నాను బిడ్డ అని తండ్రి, నేనున్నానమ్మా అని అమ్మ, బంగారు తల్లి కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య, ఇచ్చే విలువ కట్టలేని కానుక కొత్త బట్టలు, పసుపు కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చిముగ్గు, సారెగా ఇవ్వడం పెళ్లితో మొదలైంది. అలా కొనసాగుతుంది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు. ఆ తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు బియ్యం మళ్ళీ పోస్తారు. ఆ తర్వాత నుంచి 5 ఏళ్లకొకసారి ఒడిబియ్యం పోస్తుంటారు. దీనికి ఖర్చు ఎంత అన్నది కాదు, పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం. ఆ ఒడిబియ్యాన్ని తీసుకువచ్చి ఇరుగు పొరుగు వారిని సంబరంగా పిలిచి, నా పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోశారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ స్త్రీ పొందే ఆనందం అవధులే లేనిది. ఆ ఒడిబియ్యాన్ని వండి 10 మందిని పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని 10 మందికి పంచి మురిసిపోతారు. పుట్టింటి వారు లేని ఆడపిల్లలకు అత్తింటి వారు కూడా ఈ వేడుక జరపవచ్చు. ఒడిబియ్యం పోయడం వెనుక ఆంతర్యం ఇదే. ప్రతి మనిషిలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మలు చిన్నమ్మలు ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిలాగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి తల్లిదండ్రులు, సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ. సంతోషంలో ఆ మహాలక్ష్మి తన పుట్టినిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం పుట్టింటికి ఇచ్చి ఆ దేవుడికి సమర్పించి ద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి దీవించి అత్తగారింటికి వెళుతుంది. అక్కడ చుట్టుపక్కల వారి పేరంటానికి పిలిచి పుట్టింటి సారెను అందరికీ పంచుతుంది. ఒడిబియ్యం పోయడం అంటే ఓ క్రతువు మాత్రమే కాదు, మహాలక్ష్మి సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం. ఇంతటి మహావిష్యత ఉన్నది ఒడిబియ్యం అంటే. చాలా విషయం. ఈ ఒడిబియ్యం విషయం తెలియక చాలామంది ఒక వేడుక ఇట్లా అనుకుంటారు. కాకపోతే ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులాగా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నమ్మలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. అలాగే ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే, ఒడిబియ్యం పోసేటప్పుడు సమయంలో అమ్మాయిలను గమనిస్తే వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిలాగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే ఒడిబియ్యం. సంతోషంలో ఆ మహాలక్ష్మి తన
తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవార్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తగారింటికి వెళుతుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం తెలుసుకోవడం ఇక్కడ ప్రధానం. ఒడిబియ్యం మా మా బొమ్మడిది కొడుకుది రీసెంట్గా పెళ్ళి జరిగింది. అయితే మమతకు ఒక అక్క, 2 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఇక ఫస్ట్ పెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లలకు 2కి బియ్యాలు అయితే పోసిర్రు ఫ్రెండ్స్. మాకైతే బియ్యాలు అయితే పోసిర్రు. అందుకే ఈ వీడియో అయితే చేసిన. ఈ బియ్యం గురించి చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేసిన. ప్లీజ్ ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇలాగే నా ఛానల్ని ముందుకు నడిపించి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కానీ బియ్యం పోస్తున్నంతసేపు చాలా గౌరవం అనేది అప్పుడు అర్థమవుతుంది. ఏంది వీళ్ళు మాకు బియ్యం పోస్తున్నారు. ప్రతి ఒక్కరూ పోస్తారు. మన బావలకి, అక్కలకి, చెల్లెళ్ళకి బియ్యం అయితే పోస్తారు. కాకపోతే అప్పుడు ఉన్న రెస్పెక్టు ఈ బియ్యం పోసి ఎంత రెస్పెక్ట్గా చూసుకుంటామో ఎప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి ఫ్రెండ్స్. మంచిగా ఉండాలి అందరూ. ఒడిబియ్యం అయితే పోసిర్రు మా వాళ్ళు. చాలా సంతోషం. అయితే ఈ ఒడిబియ్యం కూడా మళ్ళీ తెల్లారి వండుతారు ఫ్రెండ్స్. ఈ ఒడిబియ్యాన్ని అయితే 10 మందిని పిలిచి, అందరినీ చుట్టుపక్కల వారిని కూడా పిలిచి, అందరిని పిలిచి బియ్యం అయితే వండి అందరికీ ఇంత మటన్, చికెన్ తెచ్చి తెలిసిన వాళ్ళందరికీ పిలిచి వండి పెడతారు. అక్కడితోటి బియ్యం పోసిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. పెళ్ళికైతే ఈ బియ్యం పోసి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలతోటి మీ ముందు మళ్ళీ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొంతమంది ఇవ్వట్లేదు. ప్లీజ్ అందరూ ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటా. మీ మహేష్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.